చెల్లిస్తూ మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు సర్వశక్తి గల నామమున ప్రభా మరోసారి మందిరం అంతా ధూపము చేత ప్రార్థన చేత మీరు నింపండి, సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ సమయాన్ని నీకు అప్పగించుకుంటూ మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడివేస్తున్నాం తండ్రి, ఆమేన్. హలో హలో రైస్తులా పాట సంఖ్య కొత్త పుస్తకంలో 137, పాత పుస్తకంలో 135. 137, 135 పాత పుస్తకం. 135 పాత పుస్తకం. నా దేవా నాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. సౌరుడు ప్రకాశన అయిపోయిందా? సోదరుడు ప్రకాశన్న, సోదరుడు యోతమన, సహోదరుడు ఫిలిపు రండి. దేవా నాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దేవాని జీవాజలము నాకు దయగలదు. దేవా జీహారముతో పోషించుచున్నావు. దేవాని జీవాజలము నాకిచ్చితివే. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. నీ జీవాజలము నాకిచ్చితివే. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాదములో నీవు బండపై నిలిపితివి. నా పాదములలో నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు.
నాకాశ్రయము నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నాకాశ్రయుడు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో నీ రక్తము కార్చి నన్ను రక్షించితివి, సిలువలో నీ రక్తము కార్చి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని దయనాయడ అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని దయనాయడ అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా, వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా, విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు, విడువక నా ఎడల నీవు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మా కొరకై త్వరలో రానయ్యున్న మహిమా రాజా, మా కొరకై త్వరలో రానయ్యున్న మహిమా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా
పాఠ సంఖ్య 338, కొత్త పుస్తకం. పాత పుస్తకంలో 335, 338, 335. పరుగిరుడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుట. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వచ్చురా, వేదనలెన్నో మీదికి వచ్చురా. కలవరముందక కనిపెట్టుమురా, కలవరముందక కనిపెట్టుమురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఇండ్లను గట్టుచు పెళ్ళికి చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు. ఇండ్లను గట్టుచు పెళ్ళికి చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు. జగములలో దిగులు లేనప్పుడు, జగములో జనులు దిగులు లేనప్పుడు, దొంగవలే ఇలా దొరై వచ్చుర, దొంగవలే ఇలా దొరై వచ్చుర. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆదినమైనను ఆగడియైనను పరమునదుతలు ధరణిలో మనుజులు. ఆదినమైనను ఆగడియైనను పరమునదుతలు ధరణిలో మనుజులు. ఎవరును గాని ఎరుగనే ఎరుగరు, ఎవరును గాని ఎరుగనే ఎరుగరు. మెలకువతో యేసు పిలుపును వినుచు, మెలకువతో యేసు పిలుపును వినుచు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా
శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆ దినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆకాశమందల్ శక్తులు కదలును ఆకాశమందల్ శక్తులు కదలు మహిమతో యేసు మై దిగురాం మహిమతో యేసు మై దిగురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా క్రీస్తు నందున మృతులకు వారు క్రీస్తు నందున మృతులకు వారు ఏకముగా ప్రభు యేసుని చేరా ఏకముగా ప్రభు యేసుని చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎటు చూచిన నీ కటు కనిపించును కొండల బండల నుండి నన్ను ఎటు చూచిన నీ కటు కనిపించు కొండల బండల నుండి నన్ను కోదమ సింహమై కోపాగ్ని కోదమ సింహమై కోపాగ్ని ఎదురుగా వచ్చిన కదలగలేవురా ఎదురుగా వచ్చిన కదలగలేవురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎత్తబడుటకాయత్తమ నీవు తరుణము ఇదియే తడము చేయకురా ఎత్తబడుటకాయత్తమ నీవు తరుణము ఇదియే తడము చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా రక్షకుడేసుని రాజ్యము చేరా పరుగిడరా సోదరుడా
సన్నిధిని చేరుటకై ప్రభు సన్నిధిని చేరుటకై పరుగిడరా. వాటి సంఖ్య కొత్త పుస్తకంలో 614, పాత పుస్తకంలో 601. సాంగ్ నెంబర్ 614, సాంగ్ నెంబర్ 601, 601. పాత పుస్తకం. నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగే. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరను, కలువరి సిలువను చేరను. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగే. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా ప్రభు నా మొర వినును, నా ప్రభు నా మొర వినును. ప్రభు
పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకు సాగెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ యెహోవా బహు దయాళుడు నీతి న్యాయము గల దేవుండు యెహోవా బహు దయాళుడు నీతి న్యాయం గల దేవుండు సాధువులను కాపాడు సాధువులను కాపాడు ప్రభు నా పాపములను క్షమించె ప్రభు నా నేత్రములను వెలిగించె ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకు సాగెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ మందిరావరణములో నేను యెరూషలేమ నీ మధ్యను మందిరావరణములో నేను యెరూషలేమ నీ మధ్యను నా ప్రభునే స్తుతింతును నా ప్రభునే స్తుతింతును ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకు సాగెన్ ప్రభు నా పాపములను క్షమించె ప్రభు నా నేత్రములను వెలిగించెన్ యెహోవా తన స్వాస్యముగాను బహుగా తనమై మను చూపించు యెహోవా తన స్వాస్యముగాను బహుగా తనమై మను చూపించు బహు ప్రియమున నన్ను పిలచెన్ బహు ప్రియమున నన్ను పిలచెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకు సాగెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ పాట సంఖ్య చివరిగా కొత్త పుస్తకములో 381, పాత పుస్తకంలో 378.
సాంగ్ నెంబర్ 381, సాంగ్ నెంబర్ 378. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషములు పాపునయ్య. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన, ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన, ఇది రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయ్యా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయ్యా. మృతుడై లేచెను, పరమున రేగెను, ధరకే తెంచునయ్యా. మృతుడై లేచెను, పరమున రేగెను, ధరకే తెంచునయ్యా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయ్యా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ పాపునయ్యా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ పాపునయ్యా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ పాపునయ్యా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ పాపునయ్యా. యేసుని రక్తము పాపము శాప
శాపము శాపము ఇప్పుడే పాపునయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మి దోషముల్ పాపునయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా యేసుని నామం పావన నామం పాపముల్ పాపునయ్యా యేసుని నామం పావన నామం పాపముల్ పాపునయ్యా ఈ శుభవార్త ఈ జగమంత ఇప్పుడే చాటెదము ఈ శుభవార్త ఈ జగమంత ఇప్పుడే చాటెదము తరుణము దాటిన మరి కరాదు మరణము తప్పదయా తరుణము దాటిన మరి కరాదు మరణము తప్పదయా యేసుని చెంతకు ఆశతో రమ్మి దోషముల్ పాపునయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మి దోషముల్ పాపునయ్యా ఇది మిక్కిలి అనుకూల సమయం ఇది రక్షణ దినము ఇది మిక్కిలి అనుకూల సమయం ఇది రక్షణ దినము ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము యేసుని చెంతకు ఆశతో రమ్మి దోషముల్ పాపునయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ పాపునయ్యా అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెషయా 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. రెండవ భాగం సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9
వచనం మార్చి వచనము, నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుదాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదువుకుందాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల నాయన, మారని మార్పు చెందని వాడా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న ప్రభువా, విడువక మాయడలో మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఉదయకాలం నుంచి నాయన మరి ఆరాధన వర్తమానం ద్వారా, బల వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. దేవ, సాయంకాలము దేవ నాయన ఈ రీతిగా సువార్త కూడికలో మీ ప్రజలైన వారిని దేవ మీరు సమకూర్చి తీసుకుని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాయన మరి బుద్ధిహీనుని దేవా, మరి నిష్ప్రయోజకమైన దాసుని మరి నేను నీ పాదాల దగ్గర సాగిలో పడుతున్నాను. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ మాటలు నా నోటిన ఉంచమని వేడుకుంటున్నాను. నన్ను పూర్తిగా ఖాళీ చేసి కేవలం సిలువ వేయబడ్డ యేసు వైపే మా దృష్టిని కేంద్రీకరించి మేము గడపనైన కొద్ది సమయము మాకు దీవెనకరంగాను మేలుకరంగా చేయమని వేడుకుంటున్నాం. దేవా నాయన, మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తుంటున్నాం. దేవా, ఇంకా రానేఉన్న వారిని తీసుకొని రండి నాయన. మరి మాకు మేలుకరంగా మీరు చేయమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి 9 మనం చదివిన భాగము మనందరికీ పరిచయమైన భాగమే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపిస్తూ మరి ఎర్ర సముద్రం నుంచి వారిని తీసుకొని బయటకు వచ్చినాడు. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు మరి ఐగుప్తు నుంచి బయటికి విడుదల పొంది బయటికి తీసుకొని వచ్చినాడు మోషే ద్వారా. అయితే వీళ్ళు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మరి సముద్రంను పాయలు చేసి 6 నెలలను నడిపిస్తూ వచ్చినాడు. మరి దేవదూతలు తినే ఆహారంను వారికి మన్నాను ఆహారంగా ఇస్తూ వచ్చినాడు. బండ నుంచి నీళ్ళని ఇచ్చినాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చినాడు. అనేకమైన సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చినప్పటికీ వారు మాటి మాటికి ప్రతిసారి సనుగుతూ మోషే పైన మరి దేవుని పైన మరి విరోధంగా మాట్లాడుతూ పాపం చేస్తూనే వచ్చినారు. అయితే మరి మనం కొంచెం వెనుకకు వెళ్తే వీళ్ళు వేగు చూడడానికి మరి మోషే 12 మందిని వేగుల వారిని కానాను దేశము పంపించినప్పుడు మరి యెహోషువ, కాలేబు ఇద్దరే మంచి సమాచారం తీసుకొని వచ్చినారు. మిగతా వారందరూ కూడా ఆ జనులను మనం జయించలేము, వారి ముందు మనం మిడతల వల్ల ఉన్నాము, మనం చనిపోతాము, తిరిగి మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాము అని మరి ప్రజలను అందరినీ కూడా భయపెడుతూ వచ్చినారు. దాన్ని బట్టి మరి దేవుడు కూడా వారిని ఆ యొక్క అవిశ్వాసాన్ని చూసి దేవుడు మరి వారిని ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొచ్చి వారి మధ్య అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వారు కేవలము అవిశ్వాసం, వారి నమ్మలేక, దేవుని పైన నమ్మకం ఉంచలేక మరి వారి యొక్క అవిధేయతను బట్టి వారి మరి అరణ్యంలోనే రాలిపోతూ వచ్చినారు. దేవుడు వారికి చెప్తూ వచ్చినాడు అనమాట. ఈ జనులందరినీ కూడా
20 సంవత్సరాల ప్రాయము పైన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే, అంటే 40 రోజులు వాళ్ళు వేగు చూడడానికి వెళ్తారు. దినానికి సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే వారిని మరి తిప్పుతూ వచ్చినాడు. వాళ్ళందరూ రాలిపోయిన తర్వాత కొత్త తరం వారితో పాటు యెహోషువ, కాలేబు వీళ్ళు మాత్రమే కానాను దేశం వెళ్తారని చెప్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో ఈ కొత్త తరం వీళ్ళు కూడా మళ్ళా మోషేకు విరోధంగా, మరి దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు. అయితే చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే సర్పములు, ఇక్కడ మరి 4వ వచనంలో వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిలను. అయితే వీళ్ళు ఎదోము దేశం, ఎదోములు అంటే ఏశావు వంశావళి, అయితే వారితో యుద్ధం చేయొద్దని చెప్పి చుట్టూ తిరిగిపోవాలి. అయితే మార్గ ఆయాసం చేత వాళ్ళ ప్రాణం సొమ్మసిల్లి దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారము లేదు అంటారు. మొట్టమొదట వాళ్ళు చూడండి అబద్ధం ఆడుతున్నారు, ఆహారం లేదంటారు. దేవదూతలు భుజించే ఆహారము మన్నాను వాళ్ళకి ఇచ్చిండు, అయితే వారు ఏం చెప్తారంటే ఆహారం లేదు అని అబద్ధం ఆడుతున్నారు. కీర్తనలో 78:25 వచనము, కీర్తనలు దావీదు కీర్తన 78:24-25 కలిసి చదువుతాను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఇంత సమృద్ధి అయిన ఆహారం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఆహారము లేదు అని అబద్ధం ఆడుతూ ఉన్నారు. నీళ్లు లేవు అంటుండు. వారికి మంచి బండ నీళ్లను, వారికి మంచి నీళ్లను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ వాళ్ళు నీళ్లు లేవని మళ్ళీ ఇక్కడ మరీ అబద్ధం ఆడుతూ ఉన్నారు. చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అంటున్నారు, రుచి లేదు. మనం కూడా చాలాసార్లు అనేకమైన మేలు పొందినప్పుడు కూడా మనం కూడా దేవుణ్ణి, అంటే కొన్నిసార్లు మనం కూడా ఇశ్రాయేలు వల్లే అనేక సార్లు మనము కూడా మరి విరోధంగా, మనము కూడా సనిగిన వారంగా ఉంటాము. మనం కూడా దేవుడు మనకు చూడండి సమృద్ధి అయిన ఆహారము, ఈ దినంలో ప్రతి ఒక్కరికి ఆహారం ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, దేవుడు అన్ని సమృద్ధి అన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుని మర్చిపోయిన వారుగా ఉంటాం. మనం దేవుణ్ణి మర్చిపోయిన వారుగా ఉంటాం. దేవుడు చేసిన మేలు మర్చిపోతాం. ఏదైనా కొంచెం శ్రమ, కొంచెం బాధ, ఏదైనా వ్యాధి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఏమంటామంటే వీళ్ళ వల్లే మనం కూడా ఇశ్రాయేల్ వల్లే అనేక మార్లు మనం కూడా దేవునికి విరోధంగా మాట్లాడిన వారమే, పాపం చేసిన వారమే. అయితే ఇక్కడ మరి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చినప్పుడు అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాను. దేవుడు వారి మధ్యకు ఈ తాపకరములైన సర్పములు, ఇంగ్లీష్లో ఏముందంటే ఫియరీస్ సర్పెంట్స్. తాపకరం అంటే ఈ ఫియరీ సర్పెంట్స్ అంటే ఈ పాము, ఈ సర్పం కరిచినప్పుడు అంట అగ్ని మంట ఎట్లుంటుందో అట్లా మంట వచ్చిందండి వాళ్ళకు ఈ సర్పం కరిచినప్పుడు. ఈ ఫియరీ సర్పెంట్స్, ఇవి తాపకరమైన సర్పములు వారి మధ్యకు పంపిస్తూ వచ్చినప్పుడు అవి కరిచినప్పుడు వారికి అగ్ని మంట భరించలేకపోతూ వచ్చినారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మోషే దగ్గరికి వాళ్ళు, అందుకు యెహోవా ప్రజలను తాపకరమైన సర్పములు పంపాను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసేతిమి. చూడండి, ఎప్పుడైతే మొట్టమొదట మనకు ఏదైనా సంభవించినప్పుడు మనం గ్రహించాలి. వీళ్ళు ఇక్కడ గ్రహిస్తూ వచ్చినారు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేస్తేమి అని. మనం గ్రహించము, మనది తప్పిదము, మన పాపమును మనం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడు మేలు చేసేవాడుగా ఉంటాడు. వాళ్ళకి ఎందుకు ఇది అనుమతించిండంటే శ్రమ ఎందుకు ఇప్పుడు వారికి ఈ బాధ కలిగినప్పుడు దేవుడు గుర్తొచ్చిండు. ఈ బాధ కలిగినప్పుడు మోషే దగ్గరికి వచ్చి మేము విరోధంగా యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొని మనరి. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని అనుమతిస్తాడు. అనారోగ్యమే కానీ, కష్టమే కానీ, ఏదైనా కొరత, అది ఎందుకంటే మనం దేవుని దగ్గరికి రావాలి.
దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. మనది ఏదో మిస్టేక్ ఉంటుంది, ఎవరము పరిపూర్ణులం కాము, అనేక విషయాల్లో అందరము తప్పిన వారమే కనుక మనము కూడా ఈ ఇశ్రాయేలు వీళ్ళు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడు మేము పాపము చేసేతిమి, మా కొరకు ఈ సర్పాలను తొలగించినట్లు దేవుని వేడుకోమన్నప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఎందుకు దేవుడు మరి ఈ సర్పమును చేయమంటూ వచ్చిండంటే, సర్పము దేనికి సాదృశ్యంగా ఉందంటే సాతాను. చూడండి, ఆది కాండంలో అవ్వను మరి సర్పము మోసం చేస్తూ వచ్చింది. ఆది కాండము 3వ అధ్యాయంలో మరి దేవుడు అయిన యెహోవా మరి ఆదామును అవ్వను ఏదైనా వనంలో పెట్టినప్పుడు మీరు అన్ని పండ్లు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ జీవవృక్ష ఫలము మంచి చెడులు తెలివినిచ్చు ఈ 2 వృక్షాలను మీరు తినకూడదని చెప్తూ వచ్చినప్పుడు ఈ సర్పము యుక్తి గలది కనుక ఈ సర్పము కూడా ఏం చేస్తుందంటే మొట్టమొదట అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా, ఆది కాండము 3వ అధ్యాయము 4వ మొదటి వచనంలో ఉంటుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులో సర్పం యుక్తం గలదై ఉండను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంలోనూ మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో. అందుకు సర్పం మీరు చావనే చావరు. ఇక్కడ చూడండి, ఈ సర్పం అదే అందుకనే దేవుడు కూడా వారి మధ్యలోకి ఈ సర్పంలో అనుమతిస్తూ వచ్చినప్పుడు ఎందుకు ఈ ఇత్తడి సర్పం చేయమంటూ వచ్చిండంటే, ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు. ఇప్పుడైతే ఈ సర్పములు వారిని కాటువేస్తూ వచ్చినప్పుడు సర్పము విషం అనేది మనిషి నరం అంతా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ యొక్క విషాన్ని విరుగుడేంది, ఆ విరుగుడు ఇక్కడనే చూపిస్తూ వచ్చిండు. ఏంటంటే నువ్వు ఒక తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఈ యొక్క సర్పము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ఇత్తడి సర్పము ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరి మన నిమిత్తమై మన పాపమును ఈ యొక్క విషం అనే ఈ పాపంని తీసివేయటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో నా పాపములు అన్నిటినీ తీసివేయడానికి మోషే ఏ రీతిగా అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 కలిసి ఉన్నది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మోషే మరి అరణ్యంలో సర్పంని ఏ రీతిగా ఎత్తు వచ్చిండో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం మానవ రూపంగా ఈ లోకానికి వచ్చినాడు. తాను తగ్గించుకున్నాడు. ఆయన పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చినాడు. పాపరహితుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. మన నిమిత్తము మన పాపం తీసివేయుటకు ఆయన ఏ రీతిగా మోషే అరణ్యంలో సర్పం ఎత్తినప్పుడు వారందరూ ఆ సర్పాన్ని నిదానించి చూసినప్పుడు బ్రతుకుతూ వచ్చిర్రు, మన నిమిత్తం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువల గొలుగోత ఆ కొండపైన మరి మ్రానుపైన దేవుడు విరలాడదీయబడుతూ వచ్చినాడు అనమాట. ఇక్కడ చూడండి, మరి ఈ యొక్క విషానికి విరుగుడు ఏంటంటే మొట్టమొదట మరి దేవుడి ఏర్పాటు ప్రకారం చేయబడిన ఇత్తడి సర్పం దేవుడు మరి మోషేకు ఆజ్ఞాపిస్తూ వచ్చిండు. దీనికి విరుగుడు ఏంది? దేవుని ఏర్పాటు ప్రకారం చేయబడిన ఇత్తడి సర్పం. ఈ ఇత్తడి సర్పం, ఇత్తడి అంటే ఈ లోహములో ఇత్తడి సహజంగా భూమిపైన అది సపరేట్గా దొరకదు. 2 లోహాలు కలిపితేనే ఇత్తడి అవుతుంది. కాపర్ అండ్ టిన్ 2 మిక్స్ చేసి 2 లోహాలు కొలిమిలో మరి కాల్చబడిన తర్వాత ఇత్తడి తయారవుతుంది. 2 లోహాలు అంటే దైవ స్వభావము మానవ స్వభావం ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. ఇత్తడికి యేసు ప్రభుకు సాదృశ్యం ఏంటంటే ఇత్తడి సర్పానికి ఈ 2 లోహాలు ఏవైతే మరి కాపర్ అంటే ఈ కాపరు తర్వాత టిన్ ఈ 2 కూడా కలిసి తెలుగులో తరుగు అని ఉంటుంది. టిన్ కాపర్ అంటే ఇది ఏమంటారు, అది కాపర్ రాగి ఇది 2ని కలిపి కొలిమిలో వేసిన తర్వాత ఇది
ఇత్తడి తయారవుతుంది, కంచు అంటారు. అది సపరేట్గా దొరకదు అన్నమాట, రెండు లోహాలు ఉంటాయి. అయితే యేసు ప్రభు కూడా దేవుడు దైవత్వమైన క్రీస్తు మానవ స్వరూపంగా ధరించుకొని ఈ లోకానికి మన నిమిత్తము వచ్చినాడు. మన నిమిత్తము ఆయన పాపము లేనివాడుగా ఉంటున్నాడు. చూడండి, ఈ ఇత్తడి సర్పం ఏదైతే మోషే చేసిండో దాంట్లో విషం లేదు, అది ఒక ప్రతిమ, దాంట్లో విషం లేదు. యేసుక్రీస్తు ప్రభులో కూడా పాపం లేదు. ఏ రీతిగా అయితే ఇత్తడి సర్పంలో విషం లేదో యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా పాపం లేదు. ఆయన పాపము లేనివాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మానవ రూపంగా తను తాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 ఉంటుంది, చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మన నిమిత్తమై కల్వరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపమును తీసివేయుట కొరకు, మన దోషము, మన పాపము వలన వచ్చే జీతం మరణం, ఈ మరణాన్ని తీసివేయడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే మరి అరణ్యంలో ఏ రీతిగా ఇత్తడి సర్పాన్ని ఎత్తుతూ వచ్చిండో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తము కల్వరి సిలువలో మరి గొల్గోత కొండపైన మ్రాను పైన తను ఎత్తబడుతూ వచ్చిండు. ఈ మోషకు మరి దేవుడు ఏం తెలియజేస్తాడంటే, మోషే ప్రజలకు ప్రార్థన చేయ, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఇది స్తంభము పైన పెట్టాలి, ఎత్తైన స్థలం, అంటే అందరికీ కనిపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూలోకం మరి కొండ పైన, అంటే అందరికీ పరలోకానికి భూలోకానికి మధ్యన వేలాడదీయబడుతూ వచ్చిండు. ప్రతి ఒక్కరు మరి దీని మందు ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇక్కడ మరి ఇక్కడ 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టిన. అప్పుడు ఇది 8వ వచనము చివరిలో అయినది. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవు. ప్రతివాడు దాని వైపు చూడాలి. ఎట్లా చూడాలంటే నిదానించి దాని వైపు చూడాలి. దాని సాదృశ్యం ఏంటంటే మరి నమ్మాలి, విశ్వసించు ప్రతివాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడు. ఎలాగైతే విశ్వసించు ప్రతివాడు నశింపకుండా, ఎవరు విశ్వసించి ఆ సిలువ వైపు చూస్తారో నిదానించి, వారి నుంచి ఆ యొక్క విషం అనేది వెళ్ళిపోతుంది, ఆ పాపం అనేది తీయబడుతుంది. మనం కూడా మరి యేసు వైపు చూసినప్పుడు, జక్కయ్య కూడా చూడండి, జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరినాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో లూకాసు వార్త 19వ అధ్యాయము, ఆయన సంచరించు ఎరుకో పట్టణం ప్రవేశించి దాని గుండా పోచుడని, ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఆయనకు యేసు ఎవరో చూడగోరాలనే ఆశ ఉండే. దానికోసము తను చిన్నగా ఉన్నప్పటికీ మరి మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి చూసినాడు. యేసు వైపు చూస్తే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. నీవు కూడా యేసు వైపు చూసినప్పుడు నీ హృదయంలో ఉన్న బాధ, నీ సమస్య, నీ వ్యాధి, నీ అక్కర ప్రతిది కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. నిన్ను మార్చేది, నిన్ను మరి బాగు చేసేది ఏంటంటే మరి యేసు ప్రభు వారే. యేసు వైపు చూసినప్పుడు మరి జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య మరి తను ఇంతకుముందు అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుండో దేవుడు యేసు ప్రభు చెప్పలేదు, జక్కయ్య నువ్వు వారికి తిరిగి చెల్లించని. ఆయన లోపల కార్యం జరుగుతూ వచ్చింది. మనం కూడా మరి యేసు వైపు చూసినప్పుడు మరి దేవుడు మనల్ని కూడా నూతన వ్యక్తిగా మారుస్తాడు. 2వ కొరింథీ మరి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5:17లో, కాగా నేను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టిగా చేస్తాడు దేవుడు. నూతనమైన వ్యక్తిగా, నూతనమైన వాడిగా మనల్ని
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో క్రొత్తవాయను. ఇప్పుడు పాతవన్నీ గతించిపోయిన జక్కయ్య జీవితంలో తాను ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా అవుతూ వచ్చినాడు. ఇతను కూడా అబ్రహాము మరి సంతానముగా మరి తాను లెక్కింపబడుతూ వచ్చిండు. తన ఇంటికి రక్షణ వచ్చింది. యేసును చూచుట ద్వారా అనేకమైన మేళ్ళు మరి జక్కయ్య పొందుతూ వచ్చినాడు. తను పరివర్తన మనసు అంటే మారడం అంటే లోపల నుంచి అన్నీ మార్చుకున్నాడు జక్కయ్య. అదే రీతిగా మరి పేతురుని చూస్తే మరి పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం పైన నడిచి వస్తున్నప్పుడు పేతురు కూడా ఒక ఆశ కలిగింది, నేను కూడా నీళ్ళ పైన నడవాలి అంటే నిజంగా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. పేతురు వలె మనము మరి పరిస్థితుల వైపు, గాలిని, సముద్రంలో జీవితంలో వచ్చే పరిస్థితులను, తుఫాను లాంటి పరిస్థితులను వాటి వైపు చూస్తే మనం కూడా పేతురు వలె మునిగిపోతాం. అయితే మునిగిపోయినప్పుడు వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. మనం కూడా అనేక మార్లు మన జీవితంలో పేతురు వల్లే అల్ప విశ్వాసులంగా, సందేహించేవారిగా, పరిస్థితుల వైపు చూసేవారిగా మరి ఉన్నప్పుడు మనం కూడా మునిగిపోసాగుతాము. మన సొంతంగా మనము వాటి నుంచి బయటికి రాలేము. అందుకని యేసు వైపు చూసినంతసేపు సముద్రము, అలలు అవన్నీ కూడా పేతురుకు ఏం భయం కాలేదు. ఎప్పుడైతే తన దృష్టి యేసు నుంచి పక్కకు వెళ్ళింది, లోకం వైపు వెళ్ళింది, గాలి తుఫాను చూసిండు, మునిగిపోయాడు. మనం కూడా పరిస్థితుల వైపు చూసినాం అనుకోండి, మనం కూడా పేతురు వల్లే మునిగిపోతాం. అందుకనే మన దృష్టి మనము యేసు వైపే చూడాలి. యెషయా 45:22 బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందాడు. యేసు వైపే చూడాలి. ఏ నామంలో రక్షణ లేదు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామములను మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామంలో రక్షణ లేదు, ఎక్కడ కూడా రక్షణ లేదు. చూడండి, వరల్డ్లో సేఫెస్ట్ ప్లేస్ దుబాయ్ అంటారు. చాలా రక్షణ ప్రదేశం అదే. చాలామందికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ధనవంతులు అక్కడ మరి విల్లాస్ కొనుక్కొని అక్కడ స్వేచ్ఛగా బ్రతకొచ్చు, చాలా సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటారు. ఇప్పుడు అది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇరాన్, రష్యా, మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వాళ్ళన్నీ కూడా అక్కడ బాంబులు వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా రక్షణ లేదు. భూలోకంలో ఎక్కడ రక్షణ లేదు, ఎక్కడ సేఫ్ లేదు. ఒక్కటే యేసు వద్దనే మనకు రక్షణ. ఇంకా ఎక్కడ కూడా రక్షణ లేదు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈనాడే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో మనం తప్పించుకుంటాం. ఇంకా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా యేసు ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించకుండా కాలము మరి వృధా చేస్తున్నావేమో. మరి దినములు సమీపంగా వచ్చి దుర్దినాలు ఉంటున్నాయి, దేవుని రాకడ సమీపంగా ఉంటుంది, అనేకమైన సూచనలు నెరవేరుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉంటే ఈ రాత్రి దేవుడు మరి ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటిది? అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండు. ఇంకా నీ రక్షణను వాయిదా వేస్తే మరి ఎలాగ నువ్వు తప్పించుకుంటావు? ఎక్కడ నీకు రక్షణ లేదు, ఎక్కడ సేఫ్టీ లేదు. లోకంలో నువ్వు ఎక్కడ మనం దాచుకోలేము. ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. అందుకని ఏ నామంలో రక్షణ లేదు. ఆకాశం కింద మనుషులో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉంది. అందుకని యేసు వైపు చూస్తే నీకు రక్షణ, మేలు. ఈ రాత్రి మరి ఒకసారి దేవుడు నీకు తరుణం ఇస్తుండు. యేసు వైపు చూసినావు అనుకో, నీ పరిస్థితులు మారుతాయి, నీకు రక్షణ ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరలోకం ఉంటుంది. మరి ఒకసారి దేవుని వైపు చూసినావు అనుకోండి, జక్కయ్య వల్లే మరి నీ జీవితం కూడా మారుతుంది. ఇశ్రాయేలు కూడా చూడండి, వారు మరి ఆ యొక్క మరి తాపకరమైన సర్పంలో ఆ యొక్క మరణం నుంచి వారు తప్పింపడుతూ వచ్చిన ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు నిదానించి చూసినప్పుడు నీవు కూడా యేసు కల్వరి సిలువలో ఉన్న ఆ యేసు వైపు నిదానించి చూస్తే నీకు కూడా రక్షణ ఉంటుంది. నీకు కూడా మేలు జరుగుతుంది. చూడండి, దేవుడు శ్రమ మరి ఇవన్నీ ఎందుకు అనుమతిస్తాడంటే మన మేలు కొరకే. ఏదైనా మేలు కొరకే. హెబ్రీయులకు రాసిన పత్రిక
12:10. అధ్యాయం 10 వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలో శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మన మేలు కొరకే ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందడానికి కొన్ని మనకు మేలు కావాలంటే ఈ శ్రమలు కూడా అవసరమే. కొన్ని మరి పరిస్థితులు కూడా దేవుడు అనుమతిస్తాడు, ఏంటంటే అవి మన మేలు కొరకే. మరి చూడండి, బెత్తము వాడని కుమారుడు మరి ఏ రీతిగా మరి తను సామెతల్లో ఉంటుంది, బెత్తము అవసరం మరి కుమారునికి. ఆ రీతిగానే తండ్రి ప్రేమించే కుమారుణ్ణి దేవుడు సామెతలు 13:24 బెత్తము వాడని వాడు తన తండ్రికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు, ఎందుకంటే ఇది మనకు అవసరం. వాళ్ళకి అది అవసరం కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించి క్షమించి మళ్ళీ తిరిగి సమకూర్చుతాడు. మనల్ని కూడా దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు వాటికి మనం సనుగుకోవద్దు, వాటికి మనము కృంగిపోవద్దు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మనకు మరి మార్గము చూపిస్తాడు. దావీదు కూడా శ్రమ నొందుట నాకు మేలాయను అంటాడు. 119 దావీదు కీర్తన 71 119:71 నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఉదయకాలం మనం దావీదు విషయము వింటూ వచ్చినాము. దావీదుకు మరి ఎన్ని పరిస్థితులు, తన జీవితంలో ఒక్క దగ్గర నిలకడ లేకుండా సౌలు చేత తరమబడుతూ అనేక ప్రాంతాలు, అనేక పరిస్థితులు, మరణము, మరి తనకు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దేవుడు మేలు కొరకే అనుమతించిండు. దావీదు జీవితంలో దావీదుకి ఎన్నో అనేకమైన శ్రమలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా తను తన దృష్టి అంతా కూడా దేవుని పైన చూస్తూ వచ్చిండు. మరి దేవుని చూస్తూ వచ్చినప్పుడు మరి అవన్నీ కూడా తన అనుభవపూర్వకంగా రాసిన మాటలు ఇవన్నీ. శ్రమ నొందుట నాకు మేలాయను, ఇవన్నీ కూడా మన జీవితంలో మేలు కొరకే అనుగ్రహిస్తూ వచ్చిండు. ఆదాము మరి అవ్వ పాపం చేసినప్పుడు ఆ సర్పానికి లోబడి మరి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే పాపము వల్ల ఆజ్ఞ అతిక్రమే పాపం వలన వచ్చే జీతం మరణము, ఆ మరణంను తీసుకొని వచ్చినారు కనుక అది తీసివేయటకే ఆ మొదటి ఏ రీతిగా అయితే ఆ సర్పం ద్వారా వచ్చిందో, ఇత్తడి సర్పం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క ఇశ్రాయేళ్లకు వచ్చిన ఆ యొక్క మరణంని కూడా ఎవరైతే నిదానించి చూస్తూ వచ్చిరో తప్పిస్తూ వచ్చినాడు. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో నా పాపముల కొరకై మనం చేసిన అతిక్రమం కొరకు మనము పొందవలసిన శిక్షను తాను పొందుతూ వచ్చాడు. చూడండి, ఆ ఇత్తడిని సర్పంగా చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కాల్చాలి, కాల్చిన తర్వాత సుత్తతోటి దాన్ని ఒక రూపం తీసుకురావాలంటే సుత్త దెబ్బలు కావాలి, కాల్చబడాలి. అదే రీతిగా ఏ రీతిగా అయితే ఇత్తడి సర్పాన్ని ఒక రూపానికి తీసుకురావడానికి కొలిమిలో వేసి కాల్చినారు, దాని తర్వాత సుత్త దెబ్బలు దానికి తగిలినాయి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా కల్వరి సిలువలో మన కొరకు కాల్చబడుతూ వచ్చినాడు. ఆ ఉగ్రతను ఆ కల్వరి సిలువలో దేవుడు మన కొరకు మన దెబ్బలు తను యెషయా గ్రంథం 53లో మరి తను కల్వరి సిలువలో మన నిమిత్తమై 5వ వచనం నుండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషంలను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ కపటం లేదు. ఎందుకు? మన నిమిత్తమే మనము పొందవలసిన శిక్ష అతని మీద పడెను. ఏ రీతిగా అయితే మరి ఆ ఇత్తడి సర్పంలో విషం లేదో యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా పాపం లేదు. అయినప్పటికీ మన పాపము తను భరిస్తూ వచ్చిండు. మన నిమిత్తం ఏ రీతిగా అయితే ఆ ఇత్తడి సర్పం షేప్ రావడానికి సుత్త దెబ్బలు తగులుతూ వచ్చినాయి, దానికి కొలిమిలో కాల్చబడ్డది. ఆ రీతిగానే మన నిమిత్తము ఆ గొల్గొతా కొండ పైన మరి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై తాను కూడా కాల్చబడుతూ వచ్చినాడు, నలగొట్టబడుతూ వచ్చినాడు, మరి గాయపరచబడుతూ వచ్చినాడు. మరి అతన్ని మన నిమిత్తమై తను ఈ శిక్ష అంతా కూడా భరిస్తూ వచ్చినాడు. మనము పొందవలసిన శిక్షను అతను తనపైన వేసుకున్నాడు.
అయితే ఎవరైతే నిదానించి ఆ యొక్క ఇత్తడి సర్పంను చూస్తూ వచ్చినారో, ఏ రీతిగా వారు బ్రతుకుతూ వచ్చిర్రో, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ కల్వరి సిలువలో నా పాపముల కొరకు పాపం లేనివాడుగా మానవ రూపం ధరించుకొని రిక్తుడిగా తగ్గించుకొని మరి దేవుని స్వరూపమై ఉండి దేవునితో కూడా ఉండవలసిన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మరి నా పాపమునన్నిటిని కూడా కల్వరి సిలువలో మన నిమిత్తం ఏ రీతిగా అయితే ఆ ఇత్తడి సర్పము మరి సుత్తే దెబ్బ అదే రీతిగా కాల్చబడుతూ వచ్చిందో, ఆ రీతిగానే ఆ స్తంభం మీద ఏ రీతిగా లేపబడుతూ వచ్చిందో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ గొల్గొతా కొండ పైన ఆ మ్రాను పైన నా పాపముల కొరకై తన చేతులు చాచి, చేతుల్లో శీలలు, కాళ్ళలో శీలలు, తలకు ముళ్ళ కిరీటము, పక్కలో గాయము, పంచగాయములు, మరి మరి తన రక్తము ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నా పాపముల కొరకు కార్చుతూ వచ్చినాడు. తను 2 చేతులు చాస్తూ ఇంకా నీ వైపు చూస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడని ఈ రాత్రి మరి ఒకసారి మరి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఎవరైతే ఇంకా రక్షింపబడకుండా ఇంకా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మరి కాలాపన చేస్తూ సమయం ఇంకా ఉంది తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారేమో, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు కనుక ఈ దినమే నేడే ఇదే మిక్కిలి సమయం, ఇదే అనుకూల సమయం కనుక ప్రభువైన యేసుక్రీస్తు వైపు ఒక్కసారి ఆయన వైపు చూడడానికి ప్రయత్నించు. చూడు, నీ జీవితం మారిపోతుంది. జక్కయ్య జీవితం మారిపోయింది. అనేక మంది జీవితాలు మారిపోతూ వచ్చినాయి. ఆ కల్వరి సిలువలో తనను పొడిచిన ఆ యొక్క సైనికుడు బల్లెంతో పొడిచినప్పుడు రక్తం నీళ్లు తన పైన పడినప్పుడు అతను మారిపోయినాడు. అంతవరకు చాలా గాయపరిచినారు వాళ్ళు. మరి రోమా ప్రభుత్వం వారు వారిని ఎన్నుకున్నారు ప్రత్యేకంగా యేసు ప్రభువుని శిక్షించనీకే. ఆ యొక్క శిక్షను మనము అది వర్ణించలేము. భయంకరమైన శిక్ష అది. అంత శిక్షించిన అతను కూడా మారిపోయినాడు. ఆ అధికారి యేసు వైపు ఒక్కసారి చూడడానికి ప్రయత్నించు. ప్రభువైన యేసు మరి నా హృదయంలో నేను పాపిని అని మొట్టమొదట ఇశ్రాయేల్ కూడా వారు ఏం చేస్తారు వచ్చినారంటే, మేము పాపులము, మేము పాపం చేసినామని ఒప్పుకోరు. నీవు కూడా నేను పాపిని, దేవా నన్ను క్షమించు, నన్ను నీ కుమారునిగా స్వీకరించు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ రాత్రి నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ జీవితాన్ని మార్చేవాడుగా ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. దయచేసి మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని నిలబెట్టుకొని మీరు ఇచ్చిన తండ్రి వాక్యలేఖను బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా నేటి వరకు రక్షణ పొందకపోతే రక్షించబోటు కొరకై మీరు దయ చూపించండి, సహాయం చేయండి. మరొక వాక్యలేఖన భాగాలు హృదయములో కార్యం జరిగించినట్లుగా సహాయం చేయండి. ప్రభా, యుద్ధాలు జరుగుతున్నాయి, మరోసారి మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. దయగల తండ్రి, ప్రభా నెతన్యాహు ఇశ్రాయేలు ప్రధానమంత్రి, రకరకాల రూమర్స్ వస్తూ ఉంటున్నాయి. ఇజ్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ దినము మీ ప్రభు వచ్చును మెలకువగా ఉండుడి అని మీరు చెప్పారు. ఒకవేళ మీరు వస్తే మేము ఎత్తబడే గుంపులో ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఏ క్షణం ఏం జరుగును తండ్రి తెలియని పరిస్థితులు భూమి మీద జరుగుతూ ఉంటున్నాయి. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, ప్రతి విశ్వాసిలో మాలో నాలో తండ్రి సిద్ధపాటు కలుగు చేయండి. ప్రభా, మీ కొరకు ఎదురు చూడ్డానికి సాయం చేయండి. మీ కనికరాన్ని చూపించండి. ఏ ఒక ఆత్మ నశించుట నీకు ఇష్టం లేదని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. మా కొరకే మీరు దీర్ఘశాంతం కలిగిన దేవుడిగా ఉంటూ ఉన్నాం. దయచేసి మీరు కనికరించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభా, బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి అని మీరు సెలవిచ్చిన మీ మాటలన్నిటి కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ
ప్రభా భూమి మీద ఉన్న ప్రతి మానవుని మీ హస్తం నిర్మిస్తూ వచ్చింది. ప్రభా మా కాలగతులన్నీ మీ వశములో ఉంటా ఉన్నాయి. ఆయుష్ ఆరోగ్యం మీ చేతిలో ఉంచుకొని ప్రభా మరి మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడు, అందుకై స్తుతిస్తూ ఇవి ఎవరైనా ఈ కూడికను ప్రభా పని పాటల వల్ల పోగొట్టుకొని ఉంటే దయతో క్షమించి ప్రభా మరొక తరుణం దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ఎల్లకెళ్తుండగా బిడ్డను దీవించుము, వారి కొడుకులు శ్రద్ధ వహించుము. మీ కనికిరని కోరుకుంటూ హెబ్రోను మా చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో ఈ దినం జరిగించిన పరిచర్య అంతని బట్టి స్తుతిస్తూ యేసుప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడ ఇంటి నడిపించి కాపాడును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, మ్యాట్స్ చైర్స్ తీయగలిగిన వారందరూ తీసి వాటికి ఏర్పరిచిన స్థలాల్లో ఉంచాలని మనం చేస్తుంటాం.